ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే, దర్శకుడు అమర్ కమరేపల్లి రాసుకున్న స్క్రీన్ ప్లే. కథా కథనాల్లో కొత్తదనంతో పాటు థ్రిల్లింగు అంశాలను, అలాగే సస్పెన్స్‌ను కూడా బాగా ఎలివేట్ చేస్తూ అమర్ కమలేపల్లి స్క్రిప్ట్‌ను బాగా రాసుకున్నారు. కొన్నిసార్లయితే ఒక హర్రర్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తూనే, ప్రతి సన్నివేశంలో సస్పెన్స్‌ను కూడా బాగా చూపించాడు. అదేవిధంగా రెండో భాగంలో స్క్రిప్టుకి సంబంధించిన మంచి థ్రిల్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మెడికో కౌశిక్ పాత్రలో నటించిన నిఖిల్ దేవదోల తన పర్ఫార్మెన్స్‌తో తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఒక పక్క ఏం జరుగుతుందా అనే టెన్షన్‌తో పాటు, మరొక పక్క వస్తున్న కలల్లో భయపడుతూ, ఇలా ప్రతి సన్నివేశంలో నిఖిల్ దేవదోల చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. పైగా అయోమయ పరిస్థితుల్లో నిఖిల్ తన అభినయంతో మరింత ఉత్కారం పెంచేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ నటన మేరకు బాగానే నటించారు. కథకు ఎంసి రాజు ఇచ్చిన స్టోరీ ఐడియాకు కొన్ని చోట్ల అమరు ఇంట్రెస్టింగ్ ప్లే రాసుకున్నప్పటికీ, సినిమాలో కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, సినిమా రన్ టైం తక్కువ అయినప్పటికీ సినిమా చూస్తున్న ఫీలింగే కలగదు. ఇక సాధారణమైన ప్రేక్షకుడికి కథనం గందరగోళంగా అనిపించడం, బీసీ ప్రేక్షకులు ఆశించే అంశాలు సినిమాలో పెద్దగా లేకపోవడం వంటి అంశాలు ఈ ఘటికాచలం సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగతీసినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ బాగానే చిత్రీకరించినప్పటికీ కొంత వాస్తవానికి దూరంగా ఉండటం, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నమ్మశక్యంగా లేకపోవడం కూడా సినిమాకి మైనస్గా అనిపిస్తుంది. మొత్తానికి స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్గా లేకపోవడం, బోరింగ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్గా నిలిచాయి. సినిమా అయితే ఓకే.